హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కోనసీమ కల్పవృక్షం. మన కోనసీమ కల్పవృక్షం నుండి వచ్చే కొబ్బరి ఉత్పత్తులన్నిటినీ మనం ముందుకు తీసుకుని వెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఈ పేరుని పెట్టడం జరిగిందండి. మరి ఆ కోనసీమ కల్పవృక్షం నుండి వచ్చే కొబ్బరి యొక్క ఉత్పత్తి ఆధార ఉత్పత్తులన్నిటినీ బయటికి తీసుకుని వెళ్ళడానికే ఒక ప్రయత్నం అండి. అందుకనే మీకు మొట్టమొదటిగా కొబ్బరి పౌడర్ గురించి నేను చేసి మీకు అందరికీ చూపించాను. దానికి కావాల్సిన వారు ఆర్డర్ చేసుకోమని చెప్పాము. కాబట్టి మరికొన్ని కొబ్బరి పీచు నుండి చేసేటువంటి బొమ్మలు కొన్ని మీకు చూపించాను. ఈరోజు మరికొన్ని బొమ్మలు మీ ముందుకి తీసుకొచ్చానండి. ఇది కుందేలండి. ఇది కుందేలు, చాలా చక్కగా ఉంది కదండి కుందేలు. ఇది ఒక టబ్, ఒక వేజ్ పట్టుకున్నట్టుగా ఉంది. కుందేలు చక్కగా తయారు చేసాము. దీన్ని కావాల్సిన వారు మా వద్ద ఇవి దొరుకుతున్నాయి. ఈ బొమ్మలు కావాల్సిన వారు దీన్ని ఆర్డర్ చేసుకోండి. ఇదొకటి వేజ్, ఫ్లవర్ వేజ్లా ఉందండి. దీనిలో ఒక మొక్క పెట్టుకుని మనం పెంచుకోవచ్చు. ఆ విధంగా మేము దీన్ని ప్రిపేర్ చేసాము, తయారు చేసాము. అటు రీతిగానే ఇది ఒక హౌస్ అండి, పక్షి యొక్క హౌస్. ఇది హౌస్ అండి. ఇటువంటి పీచ్ తోటి తయారు చేయబడినటువంటి బొమ్మలు మా దగ్గర ఉన్నాయి. దీనికి కావాల్సిన వారు కూడా మా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే దీన్ని మీకు సేల్ చేస్తాము. ఇది పర్యావరణాన్ని రక్షించే, దీనిలో ఎటువంటి కాలుష్యం లేదు. మనం ఎన్నో నెలల నుంచి, సంవత్సరాల నుంచి చిన్నపిల్లలకి, ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి ప్లాస్టిక్తో కూడినటువంటి బొమ్మల్ని మనం కొని ఎంత రేట్ అయినా ఇస్తున్నాం. కాబట్టి ఇటువంటి ప్రకృతి పరమైన వచ్చేటువంటి తయారు చేయబడినటువంటి ఈ బొమ్మల్ని మీ పిల్లలకి పుట్టినరోజులకి అది బహుమతిగా ఇస్తే, దీని గురించి మీరు వివరించి చెప్పినట్లయితే, ఇది ఏ విధంగా వచ్చిందని చెప్పినట్లయితే వాళ్ళకి ఒక సబ్జెక్టుగా, ఒక కొబ్బరి గురించి అవగాహన చేసేటట్టుగా ప్రయత్నించేటట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పనిని మీరందరూ తల్లిదండ్రులైన వారు చేయండి. థ్యాంక్ యూ. అలా